వివేక హత్య కేసులో లోతైన దర్యాప్తు చేయాలన్న పిటిషన్పై విచారణ జరిగింది. వివేక హత్య కేసులో కుట్ర కోణం దాగి ఉందని సునీత తరపు లాయర్ సిద్ధార్థ లూత్రా వాదించారు. తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది. వివేక హత్య కేసులో లోతైన దర్యాప్తు చేయాలన్న పిటిషన్పై విచారణ జరిగింది. వివేక హత్య కేసులో కుట్ర కోణం దాగి ఉందని సునీత తరపు లాయర్ సిద్ధార్థ లూత్రా వాదించారు. తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వివేక హత్య కేసులో లోతైనటువంటి దర్యాప్తు కోరుతూ ఇప్పటికే సునీత వేసినటువంటి పిటిషన్ పైన చాలా కీలకమైనటువంటి అంశాలను ఈ రోజు కోర్టులో ప్రస్తావన చేయడం జరిగింది. ఎందుకంటే లోతైనటువంటి దర్యాప్తు జరపాలంటూ కూడా ఇప్పటికే సునీత వేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు కోర్టు న్యాయవాదిగా సీనియర్ కౌన్సిల్ గా ఉన్నటువంటి సిద్ధార్థ లూత్రా ఈరోజు వాదనలు కూడా వినిపించడం జరిగింది. వాదనలో ప్రధాన అంశాలు మనం గమనించినట్లయితే ఇప్పటికే వివేక హత్య కేసులో కుట్ర కోణం దాగి ఉందనేటువంటి అంశాన్ని మరోసారి న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మరోవైపు ఈ కేసులో కొంతవరకు మాత్రమే సిబిఐ దర్యాప్తు జరిపింది. పూర్తి స్థాయి సిబిఐ దర్యాప్తు చేయలేకపోయింది. కాబట్టి మరోసారి ఈ లోతైనటువంటి దర్యాప్తు జరిపితే ఇందులో ఉన్నటువంటి కుట్రకోణం కావచ్చు, దీని వెనుక పాత్రదారులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రమేయం బయటపడేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాన్ని న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరోవైపు ఈ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లోతైనటువంటి దర్యాప్తుకు అవకాశం ఇచ్చినట్లయితే మరొక ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్లయితే అందులో అక్యూజులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసేందుకు సిబిఐకు ఆదేశాలు ఇవ్వాలనేటువంటి అంశాన్ని న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో ప్రధానంగా ఇప్పటి వరకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో చాలా వ్యక్తులను విచారణ చేయాల్సి ఉంటుంది, కానీ విచారణ చేయలేకపోయింది. అలా లోతైనటువంటి దర్యాప్తు జరగకపోతే అసలైనటువంటి వ్యక్తులు తప్పించుకునేటువంటి ప్రమాదం ఉందనేటువంటి అంశాన్ని కూడా న్యాయస్థానంలో తన వాదనల రూపంలో కూడా కోర్టుకు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో లోతైనటువంటి దర్యాప్తు జరిపితే మాత్రం ఇప్పటి వరకు వెలుగు చూడని సంచలన విషయాలు కూడా వెలుగు చూసేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం సిద్ధార్థ లూత్రా తన వాదనలు కూడా వినిపించారు. అయితే ఈ రోజు సిద్ధార్థ లూత్రా యొక్క వాదనలు అయితే ముగిశాయి. రేపు ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారి న్యాయవాదులు కూడా రేపు వారి వాదనలు వినిపిస్తారు. వారి వాదనల తర్వాత ఎల్లుండి మరోసారి సిద్ధార్థ లూత్రా కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్యూజుల తరపున వాదనలు వినిపించిన తర్వాత కౌంటర్ వాదన ఉంటుంది. కాబట్టి ఎల్లుండి మరోసారి సిద్ధార్థ లూత్రా తన వాదనలు కూడా వినిపించడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి అంశాన్ని న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఈ కేసులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే A2 నిందితుడిగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఈ కేసులో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అతను కూడా కౌంటర్ దాఖలు చేసినటువంటి సమయంలో సునీత ఏదైతే లోతైనటువంటి దర్యాప్తు కావాలని పిటిషన్ వేసిందో తనకు సమ్మతమే, ఇందులో అసలైనటువంటి వ్యక్తులను కూడా విచారణ జరపాలి, తనకి ఈ హత్య కేసుకి ఎలాంటి సంబంధం లేదనేటువంటి అంశాన్ని ప్రస్తుతం A2 నిందితుడైతే మాత్రం ఇప్పటికే కోర్టులో ఒక కౌంటర్ కూడా వేయడం జరిగింది. మిగిలినటువంటి నిందితుల కౌంటర్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సిబిఐ కోర్టు రేపు పరిశీలించిన తర్వాత వారి వాదనలు కూడా వింటుంది. ఆ వాదనల తర్వాత తదుపరి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి ఆర్డర్ ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.